హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఖజూర్ స్వీట్ ఎలా చేసుకోవాలి చూద్దామండి. ఫస్ట్ ఒక ప్లేట్లోకి మనం ఒక బౌల్ మైదా అండ్ హాఫ్ కప్ బాంబే రవ్వ అండ్ 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నా. సో ఇది మొత్తం మైదా పిండితో చేసుకోవచ్చు లేదా మొత్తం గోధుమ పిండితో చేసుకోవచ్చు, మన ఇష్టం అని. బట్ ఏది హెల్త్కి మంచిదో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఒక బౌల్ షుగర్ పౌడర్ అనమాట. సో షుగర్ పౌడర్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు, కావాలంటే 1.5 కప్ షుగర్ కూడా వేసుకోవచ్చు, మనం తినే స్వీట్కి తగ్గట్టు అనమాట. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసాను, కొంచెం గుల్లగా వస్తాయని చెప్పి. అందులోకి టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ అనమాట ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. అండ్ అది వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆ పిండి అంతా కూడా కలిపేసుకొని కాచిన నూనె వేసుకోవాలండి బాగా. ఎందుకంటే కొంచెం కాచిన నూనె వేసుకుంటే మనకి గుల్లగుల్లగా వస్తాయి అనమాట. నెయ్యి కూడా వేసుకోవచ్చు అంటారు, కానీ నేను నూనె అయితే వేసానండి. సో నూనె వేసి బాగా పిండిలో కలుపుకోవాలి. సో నూనె అనేది కొంచెంగా కాదు, కొంచెం పిండిని బట్టి కొంచెం ఎక్కువే కాచి పెట్టుకోండి. సో నూనె పిండిలోకి వేగాలి, అలా నొరగ కింద రావాలన్నమాట. సో అలా వస్తే మనకి చేసుకున్నవి గుల్లగుల్లగా వస్తాయి అనమాట. పిండి వంటలు ఏమైనా సరే కాచి నూనె అట్లా వేస్తే అలా పొంగాలి. దాని తర్వాత నానబెట్టుకున్న సోంపు అనమాట. సోంపు అనేది అసలు స్కిప్ చేయొద్దు, స్పెషల్ టేస్ట్ అనమాట దీనికి. సో సోంపు నానబెట్టుకున్న మామూలుగా కలిపేస్తే డీప్ ఫ్రై చేసినప్పుడు సోంపు విడిపోతుంది బిస్కెట్ నుంచి. అందుకని నేను ఇట్లాగా అందులోనే వేసి కలిపేసాను అనమాట. తడి చేస్తే పిండికి బాగా అతుక్కుంటుందని. సో డౌ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డౌన్ చపాతీలో ఒత్తుకుని కొంచెం దలసరిగా అనమాట, మరీ పలుచగా కాదు, కొంచెం మందంగా ఇలాగా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. చాలా చాలా బాగుంటాయి. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. సో మనకి ఏమి తోచినప్పుడు తినొచ్చు. అలాగే పిల్లలకి స్నాక్ బాక్స్లోకి స్నాక్స్ కింద పెట్టచ్చు. సో డైలీ ఎప్పుడు పెట్టే మురుకులు అవి ఇవి కాకుండా ఇలా కూడా పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారనమాట. సో మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో నేనైతే చాలాసార్లు చేశాను, సో అందుకే వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.